ఉంటున్నాను. ఈరోజు ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని నేను యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఉన్నది. కానీ అందులో నుంచి ఒక వచనాన్ని నేను చదివినిపిస్తాను. అందరూ కూడా శ్రద్ధ గమనించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 వచనాన్ని మనం చదువుకుందాం. ఆదివారంన ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యంను మన వెనుకలో దీవించి ఆస్వాదించిన గాక. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మగ్దలేని మరియ పెందలకడే దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లుగా, అక్కడ యేసు ప్రభు అక్కడ కనిపించలేదు, అప్పుడు ఆమె ఎంతో టెన్షన్ పడ్డట్లుగా, కన్నీరు కార్చినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లేఖన భాగం నుంచి ఒక అంశాన్ని మనం ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. అంశం ఏంటంటే పునరుద్ధాన శక్తి పొందిన క్రైస్తవంలో ఉండే లక్షణాలు. పునరుద్ధాన శక్తిని పొందినటువంటి క్రైస్తవునిలో ఉండేటటువంటి లక్షణాలు అనేటటువంటి అంశం పైన నేను దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ పరిశుద్ధ లేఖన భాగము 4 సువార్తలు కూడా వ్రాయబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో మగ్దలేని మరియు వేరొక మరియు అని వ్రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు అనే మాట వ్రాయబడి ఉన్నది. అదే లూకా సువార్తలో ఆ స్త్రీలు అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్తలో మగ్దలేని మరియు అనే ఈ యొక్క భక్తులు దేవుని బిడ్డలు, దేవుడి చేత ఏర్పాటు చేసినటువంటి వారు ఒకరొకరు రకంగా రాశారు. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన సంఘటన యేసు ప్రభు లేచాడు అనేటటువంటి ఆ యొక్క సత్యం అయితే అందరూ రాశారు. కాకపోతే వాళ్ళకి తెలిసిన విధంగా ఒక్కొక్క రకంగా వాళ్ళ ఎవరెవరు వచ్చిండ్రు అనేది ఒక రకంగా వాళ్ళు తెలిసినంత మట్టుకు వాళ్ళు రాసిన మనం చూస్తుంటాం. ఏదైనా మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానుడై లేచినాడు అనేటటువంటి సత్యము, అది నిజము, సత్యము అని మనము తెలుసుకుంటున్నాం. అయితే ఈ పరిశుద్ధ లేఖన భాగం నుంచి దేవుడు నన్ను ప్రేరేపించిన కొలదిగా పునరుద్ధాన శక్తి పొందిన క్రైస్తవంలో ఉండేటటువంటి లక్షణాలు, పునరుద్ధాన శక్తి పొందిన క్రైస్తవంలో ఉండేట లక్షణాలు అంశం పైన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉంటున్నాం. ఈ యొక్క మగ్దలేని మరి యొక్క జీవితంలో ఒక విషయం గమనించాలి. పునరుద్ధానము అనగా మరణమును జయించి తిరిగి లేచుట అనే పునరుద్ధరణ తిరిగి జన్మించడము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మగ్దలేని మరి యొక్క జీవితంలో ఆమె పునరుద్ధాన శక్తి పొందక ముందు, అనగా తిరిగి జన్మించక ముందు, పాపాలను విడిచిపెట్టక ముందు తనకి ఇష్టం వచ్చినట్లు మనం జీవించింది ఆమె. కానీ యేసు ప్రభును తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభును సొంత రక్షకంగా అంగీకరించిన తర్వాత ఈ యొక్క మగ్దలేని మరియ దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. మొట్టమొదటి విషయము, పునరుద్ధాన శక్తి పొందిన క్రైస్తవులో ఉండేట మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే పెందలకడ లేచే అనుభవం మన జీవితంలో ఉండాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. మగ్దలేని మరి జీవితంలో, అంతకుముందు ఆమె యొక్క జీవితంలో పెందలకడ లేచే అనుభవం వేరే విధంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని సర్వోన్నతుడు, మహిమా స్వరూపమైనటువంటి పునరుద్ధాన శక్తి పొందినటువంటి ఆ యొక్క దేవాతి దేవుని చూడాలి అనేటటువంటి ఆ ఆశతో, ఆసక్తితో పెందలకడ లేచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ పెందలకడ లేచేటటువంటి జీవితం, పెందలకడే లేచేటటువంటి లేచి ప్రార్థన చేసేటటువంటి జీవితము ప్రపంచాన్నే తలక్రిందులు చేస్తాను భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా మనం ఇన్ని రోజులు కూడా పెందలకడ లేచి ప్రార్థన చేస్తున్నామంటే అది దేవుని యొక్క కృప. నిజంగా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు మన ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మనం ఎన్నో సాక్ష్యాలు కూడా వినగలిగి ఉంటున్నాం. మన యొక్క ఎంబీ సంస్థ విషయంలో కూడా దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఇక ముందు కూడా ఇంకా చేయబోతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్టుగా పెందలక లేచే అనుభవం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. మన యొక్క బైబిల్లో మనం గమనించినైతే మోషే కూడా పెందలకడ లేచినాడు, యెహోషువ పెందలకడ లేచినాడు. ఇలా అబ్రహాము, ఇస్సాకులు అందరూ కూడా మహా భక్తులు పెందలకడ లేచి దేవునికి ప్రార్థన చేసినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. మోషే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, యెహోషువ ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దావీదు మహారాజు కూడా
పెందలకడ లేచినటువంటి వాడు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూలు ప్రార్థన చేసేటట్టు, ఒక్కొక్కసారి దినమెల్లా దేవుని ఆరాధించేటటువంటి వాడు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని సమయాన్ని పెందలకడ లేచి దేవుని గణపరిచినట్లుగా, దేవుని మహిమపరిచినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగం మనం చూస్తుంటున్నాం. కాబట్టి పెందలకడ లేచేటటువంటి అనుభవము మనం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా దేవుని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 13 నుంచి 16 వచనంలో చూస్తే, నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినలేకపోతే కాబట్టి 16 వచనం ఏమంటాడు, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను మీ మాట వినను అనేది నేను ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. నేను పెందలకడ లేచి మీకు చెప్పినప్పుడు, నేను పెందలకడని మీకు చెప్పినప్పుడు మీరు నా మాట వినకపోతారు. అనగా నా మాట వినకపోతారు అంటే మనం పెందలకడ లేవలేకపోతున్నాం కాబట్టి ఆయన మాట వినలేకపోతున్నాడు. అందుకే దేవుడు అలాంటి వారి గురించి ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, వారి గురించి మొరుపెట్టాల్సిన అవసరం. ఎవరైతే పెందలకడ లేవకుండా ఉంటారో, పెందలకడ లేచి దేవుని మాట ఎవరైతే వినకుండా ఉంటారో వారి గురించి అసలు మొరపెట్టనకూడదు అంటున్నాడు దేవుడు. వారి గురించి మొరపెడితే నేను మీ మాట వినను, మీ ప్రార్థన నేను వినను అని చాలా ఖచ్చితంగా, నన్ను బ్రతిమాలు కొనకూడదు అని ఖచ్చితంగా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే యేసయ్య కూడా పెందలకడ లేచినటువంటి జీవితాన్ని మనకు ఒక మాదిరికరంగా చూపించినాడు. ప్రతిరోజు కూడా పెందలకడనే లేచి యేసు ప్రభుల వారు, మన దేవాతి దేవుడు కూడా ఆయన ప్రార్థన చేసి గంటలు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసి మనకు మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మగ్దలేని మరి యొక్క జీవితంలో యేసు ప్రభు దగ్గరికి చీకటిగా ఉన్నప్పుడే వచ్చినట్లుగా మనం దేని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ఇంకా తెల్లవారక ముందే చీకటిగా ఉన్నప్పుడే దేవుని యొక్క సమాధికి వచ్చిన మనం చూస్తాం. ఆమెలో ఒక ఆశ, యేసు ప్రభును చూడాలి అంటే ఆశ పెందలకడ లేచేటట్లుగా ఆమెను చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. చాలా మంది జీవితాల్లో పెందలకడ లేచే అనుభవం లేదు, అలాంటి ఆశ కూడా లేదు. అలాంటి ఆశ లేక పెందలకడ ప్రాణం చేయక నిజంగా వారి జీవితాలు ఎంతో చిందరవందర చేసుకొచ్చినారు. పెందలకడ లేచినప్పుడు మన మైండ్ ఎంతో పీస్ఫుల్ గా ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్ ఉండవు, ఎలాంటి ఆలోచనలు ఉండవు. తర్వాత తెల్లానికి బయటికి వెళ్ళిన తర్వాత ఏవేవో మనకు ప్రాబ్లమ్స్, ఏవో ఆలోచనలు, ఏవో టెన్షన్స్ మనకు ఉంటాయి. కానీ మొట్టమొదటి సమయము మనము దేవుని దగ్గర గడపాలని దేవునికి వాక్యంలో చూస్తుంటున్నాం. పునరుద్ధారణ శక్తి పొందిన క్రైస్తవుల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిజంగా పెందలకడ లేచే అనుభవం కలిగి ఉండాలని మనం చూస్తుంటున్నాం. పెందలకడ లేచే అనుభవం కలిగి ఉన్నామంటే నిజంగా నువ్వు పునరుద్ధారణ శక్తి పొందినటువంటి దేవుని బిడ్డవని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ, ఎందుకు పునరుద్ధారణ శక్తి పొందిన దేవుని బిడ్డ అనగా పాపములు జయించి తిరిగి జన్మించినటువంటి బిడ్డవని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేసి మనం చూస్తుంటున్నాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట అంటున్నాడు దేవుడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనంలో, ప్రజలందరూ ఆయన మాట విని దేవాలయంలో ఆయన యుద్ధకు పెందలకడ వచ్చుచుండిరి అన్న మాట మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువు మాట విని ప్రజలందరూ కూడా దేవాలయంలోకి పెందలకడనే వచ్చుచుండిరి అన్న మాట మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనందరూ కూడా దేవుని యొక్క మాట, ఆ ప్రజల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఆ రోజు దేవుని యొక్క మాట విని ఏ విధంగా పెందలకడ వచ్చినారో మనం కూడా అదే విధంగా యేసయ్య మాట విని, మన పెద్దల మాట విని మనం కూడా పెందలకడ దేవుని యొక్క సరికి రావాలని మనం చూస్తున్నాం. నిజంగా ఈ పెందలకడ చేసేటువంటి ప్రార్థన ఎంత గొప్పదో ఈ జూమ్ లో పాల్గొంటున్న మనందరికి తెలుసు. ఎందుకంటే ఆ యొక్క రుచిని మనం చూస్తుంటున్నాం, ఆ యొక్క అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం, ఆ యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క అద్భుతాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పెందలకడ అనుభవం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి మనం కూడా మన కుటుంబీకులలో, మన పిల్లలు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, మనకు సంబంధించినటువంటి మన మాట వినటువంటి వారికి మనం పెందలకడ లేచే విషయాన్ని గురించి వారికి తెలియపరచడానికి, ఆ విధంగా వారు పాల్గొనేటట్లు చేయడానికి మనం ఎంతగానో ప్రయత్నం చేయాలి. ఈ దినాల్లో చాలా మంది దైవ సేవకుల యొక్క జీవితాలలో చూస్తే పెందలకడ లేచే అనుభవం లేదు. దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తారు, వాక్యాన్ని ప్రకటిస్తారు, కానీ పెందలకడ లేచే అనుభవం లేదు. బాగా 6 గంటలకు 7 గంటల వరకు కూడా పడుకొని 8 గంటల వరకు పడుకొని ఏం చేస్తుంటారంటే పూర్తిగా అప్పుడు లేచి కూడా ఏం చేస్తుంటారంటే అసలు ప్రార్థన చేసుకోకపోవడము, ఏదో కాలకృతలు తీసుకొని లేకుండా బిజీ వాళ్ళ బయటికి వెళ్ళిపోవడం, ఆ విధంగా చేస్తుంటారు.
నిజంగా ఈ పెందలకడ అనుభవము మగ్దలేని మరియ జీవితంలో ఉంది. ఆమె అంతకుముందు నిజంగా ఎంత భయంకరమైన పాప స్త్రీ అయినప్పటికీ కూడా యేసు ప్రభును సొంత రక్షణ అంగీకరించిన తర్వాత, తన పాపాలు విడిచిపోయిన తర్వాత, ఆమె పునరుద్ధారణ శక్తి పొందుకున్న తర్వాత, తిరిగి జన్మించిన తర్వాత పెందలకడ లేచే అనుభవాన్ని ఆమె కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా పెందలకడ లేచేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి దేవుని యొక్క నిజంగా పాదాల దగ్గర మనము గడపాలి. ప్రార్థన జీవితాన్ని మనము కొనసాగించాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మా యొక్క వ్యక్తిగత జీవితంలో అయితే నిజంగా దేవుడు పెందలకడ లేచే అనుభవం. నేను నెల్లికొండకి ఇప్పుడు మే నెల వస్తే 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నెల్లికొండకి వచ్చి మే నెల వచ్చిందంటే 25 సంవత్సరాలు అయితే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2000 సంవత్సరంలో నేను ఇక్కడికి నెల్లికొండకి నేను దేవుని సేవకు వచ్చి ఉన్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఒక నెల 2 నెలలు, ఒకవేళ నేను అవి కొంచెం సెట్ చేసుకున్న ఒక నెల 2 నెలలు అయింది, ఒక 3 నెలలు కూడా అయిండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా సంఘంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు కూడా ఉదయకాల ప్రార్థన మా సంఘంలో కొనసాగిస్తూ ఉంటున్నాం. నిజంగా చాలా చాలా గొప్ప కార్యాలు మా సంఘంలో చూసినాం. ఇతర విశ్వాసులకు కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. సంతానం లేని వారికి, ఇతర విశ్వాసులకు సంతానం లేని వారికి, రెడ్డిస్, గౌడ్స్ అట్లాంటి వారికి సంతానం లేని వారికి కూడా దేవుడు సంతానం ఇచ్చినట్లుగా మాకు ఎంతో అనుభవం ఉంది. చాలా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. నిజంగా ఈ పెందలకడ లేచే అనుభవం ఉంటే నిజంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మా సంఘంలో ఇప్పుడు కూడా నేను ఇక్కడ వాక్యం చెప్తున్న పాస్టర్ గారు ఉదయకాల ప్రార్థన కొనసాగిస్తూ ఉంటున్నారు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, ఈ పెందలకడే లేచే అనుభవం మన జీవితంలో ఉంటే, ప్రార్థన పెందలకడ లేచేటటువంటి ప్రార్థన జీవితం మన జీవితంలో ఉంటే నిజంగా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మన కుటుంబీకులను కూడా ఈ ప్రార్థన సహవాసంలో మనం తెల్లవారుజామున లేచి పెందలకడ లేచి ప్రార్థన చేసేటటువంటి ఆ విధంగా మన పిల్లకు మనం నేర్పించాలి, మన కుటుంబం నేర్పించాలని దీని యొక్క లేఖన బలం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఏం చేయాలి అంటే పెందలకడ లేచే అనుభవం కలిగి ఉండాలని దీని యొక్క లేఖన భాగంలో చూస్తున్నాం. రెండోది మనం చూసినట్లయితే, రెండో పాయింట్ ఏంటంటే, మగ్దలేని మరియను గమనించింది ఏంటంటే, యోహాను సువార్త 20:11 జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండేను. రెండో విషయము, రెండవ అనుభవం ఏంటి అంటే, మన జీవితంలో క్రీస్తు కొరకు కన్నీరు కార్చే అనుభవం కలిగి ఉండాలి. రెండవ అనుభవము, పునరుద్ధాన శక్తి పొందినట్టు క్రైస్తవులు ఉండవలసిన రెండవ లక్షణం ఏంటి అంటే, క్రీస్తు కొరకు కన్నీరు కార్చే అనుభవం కలిగి ఉండాలి. మగ్దలేని మరియ జీవితంలో యేసయ్య కనిపిస్తలేడు. ఆమె తట్టుకోలేకపోతుంది. ఒక 3 రోజులు సమాధిలో ఉంటేనే ఆమె అంతా తట్టుకోలేకపోతుంది. నిజంగా ఎప్పుడు ఆమె యొక్క జీవితంలో ఎట్లా ఉందంటే, ఎప్పుడు 3 రోజులు అయిపోతుంది, యేసయ్య చెప్పిన దినం ఎప్పుడు వస్తుంది, ఆదివారం ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు వెళ్ళాలి, తెల్లవారుజామున నా దేవుని ఎప్పుడు చూడాలి, నా తండ్రిని నాకు ఇచ్చినటువంటి రక్షణ ఇచ్చినటువంటి నా తండ్రిని ఎప్పుడు చూడాలి అనేటువంటి ఆ ఆశతో ఆమె ఆ 3 రోజులు గడిపింది. ఆ 3 రోజులు ఆ టెన్షన్ తట్టుకోలేక నిజంగా ఆమె, నేను అనుకుంటాను అసలు తిండి కూడా తిన్నదో లేదో, అంత దేవుని కొరకు వెయిట్ చేసింది. ఆమె ఎదురు చూసింది. అంటే అంత ఆశ కలిగినటువంటి మనసుతో దేవుని కొరకు ఎదురు చూస్తున్నది. అయితే ఆమె ఆ సమాధికి వచ్చే లోపల యేసయ్య కనిపించకపోయే లోపల ఏమైపోయిందంటే, ఆమె యొక్క కన్నీరు ఇట్లా ధారగా కారిపోతుంది. తట్టుకోలేకపోతుంది. యేసయ్య లేకపోతే తన జీవితము ఊహించుకోలేని స్థితిలో యేసయ్య లేని జీవితాన్ని ఆమె ఊహించుకోలేకపోతుంది. యేసయ్య లేనటువంటి ఆ జీవితాన్ని ఆమె తట్టుకోలేకపోతుంది. యేసయ్య లేకపోతే నేను ఏమవుతానో, యేసయ్య నా దగ్గర లేకపోతే నా పరిస్థితి ఏంటి, నా ప్రభువు లేడు, ఎవరు ఎత్తుకొని పోయారు నా ప్రభువుని ఎవరో తీసుకొని పోయారని చెప్పి ఆమె ఎంతగానో ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ. ప్రియమైన దేవుని ద్వారా నీవు నేను కూడా కన్నీటి ప్రార్థన అనేది చాలా అవసరం. చాలా మంది దైవ సేవకులు కూడా కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నారండి. నాకు తెలిసిన మటుకు దైవ సేవకుల పిల్లలు కూడా చాలా మంది లోకంలో కలిసిపోయి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు దగ్గర అయిపోయే పరిస్థితుల్లో చాలా మంది దైవ సేవకుల పిల్లలు కూడా ఉంటున్నారు. దాని కారకులు ఎవరంటే, నేటి దైవ సేవకులు తమ పిల్లల గురించి కన్నీటి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. యోబు జీవితంలో జ్ఞాపకం చేసుకున్నైతే, ఆయన అరుణోదయంలో లేచి తన పిల్లలు దేవునికి ఏమైనా చెడుగా జీవించారేమో, దేవునికి ఏమైనా వ్యతిరేకంగా జీవించారేమో,
నా పిల్లలకి మీద దేవునికి ఉగ్రత వస్తుందేమో అని చెప్పి అరుణోదయం లేచి వారి కొరకు ప్రతిరోజు కూడా అందరి పిల్లలు పిలిపించి వారి కొరకు దహన బలి అర్పించినట్లుగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తుంటున్నాం. నిజంగా అలాంటి కన్నీటి ప్రార్థన జీవితము మన జీవితంలో ఉండాలని దీని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. నిజంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే క్రైస్తవ విశ్వాసుల యొక్క పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తుంటున్నాం ప్రభుత్వాల ద్వారా. ఇప్పుడు నిజంగా ఇలాంటి పరిస్థితులు మనము చేయాల్సింది ఏంటంటే కన్నీటి ప్రార్థన మనము చేయగలగాలి. నిజంగా కన్నీటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో నిజంగా దేవుడు మనము ఊహించని విధంగా, ఊహ కందనటువంటి విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని దేని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి నేను ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేయాలి? దేని యొక్క వాక్యం చెప్పినట్లుగా నిజంగా కన్నీటి ప్రార్థన చేయాలని దీని వాక్యం చూస్తుంటున్నాం. ఇక్కడ మన 11 నుంచి మిగతా వచనాలు చూస్తే కూడా యేసు ప్రభుల వారు కనిపించినట్లుగా ఆమెను మరియా, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని పలకరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఆమె ఏం చేసిందంటే ప్రభు మాట విని ఇక్కడ 16వ వచనంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రియు నీ తండ్రియు నా దేవుడు నీ దేవుడైన మీ దేవునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పుమను. ఇక్కడ మగ్దలేనే మరి కన్నీరు కారుస్తూ యేసు ప్రభు స్వరం వినగానే ఆమె ఆశ ఎట్లుందంటే తట్టుకోలేకపోతుంది. ఏసే పాదాలు తొందర పట్టుకోవాలి, ఏసే పాదాలు పట్టుకొని నేను ఆయన పాదాలకు పూజ చేయాలి, ఆయన పాదాలు ముట్టుకోవాలి, నా కన్నీటితో నా పాదాలు కడగాలి అనేటటువంటి ఆ ఆతృతతో ఆమె ఏసే పాదాలు పట్టుకోనిపోతుంది. ఆ స్వరం వినగానే ఆమె లోపల ఒక సంతోషం, ఆమె లోపల ఒక ఆనందము, నిజంగా ఆమె ఆనందాన్ని వర్ణించలేము కానీ అంత గొప్ప ఆనందము ఆమెలో మనం చూసొచ్చినాం. అయితే యేసు ప్రభు యొక్క పాదాలు ముట్టుకొని పోయింది. అప్పుడు యేసయ్య ఏమంటున్నా తెలుసా? అమ్మా ఇంకా నేను తండ్రి దగ్గరికి లేదు, నేను తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు నన్ను ముట్టుకోవచ్చు, నువ్వు ఎన్నిసార్లైనా నన్ను తాకోవచ్చు, నేను నీకు కావాల్సిన నేను ఇవ్వగలుగుతాను, నా తండ్రి దగ్గరికి నేను పోయి వెళ్ళొస్తాను, ఇప్పుడైనా ముట్టుదాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నిజంగా అంత ఆశ ఆమె లోపల ఉన్నట్లుగా మగ్దలేనే లోపల ఆయన పాదాలు పట్టుకోవాలని ఆశ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ కన్నీటి ప్రార్థన ఏం చేసిందంటే యేసయ్యను అమ్మ మరియా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేటట్లుగా చేసిందండి. హల్లెలూయా. ఆ కన్నీటి ప్రార్థన యేసయ్యనే ఆమెను అడిగేటట్లుగా చేసింది. అంటే ఆయన కనిపించినటువంటి స్థితిలో ఉన్నటువంటి యేసయ్య ఆమె కొరకు ఆమె కనిపించి ఆమెతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో లేవియాకాండము 16వ అధ్యాయము 18-19 వచనంలో మనం చూస్తే అక్కడ 7 మారులు తన వేలితో ఆ రక్తంలో కొంచెము దాని మీద వీక్షించి దాన్ని పవిత్రపరిచి ఇజ్రాయేల్ అపవిత్రతను పోగొట్టి పరిశుద్ధ పరచవలెను అని దీని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా మేక యొక్క గొర్రె యొక్క రక్తం చిందించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ 7 మారులు దాన్ని చిలకరించాలని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడిలో మనం చూస్తున్నాం. ఈ కన్నీటి యేసు ప్రభువులకు ఆమెతో అంటున్నది ఏంటంటే అమ్మ నేను తండ్రి దగ్గరికి వెళ్ళి రావాలి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి రావాలి, నా రక్తం తీసుకురావాలి. యేసే రక్తాన్ని తీసుకొని యేసు ప్రభు తన తండ్రి దగ్గరికి వెళ్తున్నాడంట. పరిశుద్ధ స్థలంలో ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారము యేసు ప్రభుల వారు తన రక్తాన్ని తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఈ మగ్దలేనే మరియ కన్నీటి వేదన యేసయ్య చూసి ఆ పరలోక రాజ్యం వెళ్లకుండా ఫస్ట్ ఈమె దగ్గరికి దిగి వచ్చేలా చేసింది ఆ యొక్క కన్నీటి ప్రార్థన. తన తండ్రి దగ్గర వెళ్ళాలని యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేట పరిస్థితులలో ఈ మగ్దలేనే మరియ ఒక పాపపు స్త్రీ నిజంగా తన జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొందిన తర్వాత నిజంగా యేసయ్యను పరలోక రాజ్యాన్ని వెళ్లకుండా దించేలా చేసింది ఆ యొక్క కన్నీటి ప్రార్థన. నేను కూడా ఎన్నో పాపాలతో క్రైస్తవులు కూడా మనం కూడా ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు ఇంతవరకు దేవునికి అయిష్టంగా. కాకపోతే నువ్వు మారు మనసు పొంది పునరుద్ధాన శక్తి పొందుకొని పునర్జన్మ పొంది నేను ఆ జీవితాన్ని మార్చుకొని కన్నీటితో దేవుని కొరకు ప్రార్థన చేస్తే ఆయనను పరలోక రాజ్యం వెళ్లకుండా కిందికి దిగి వచ్చేలా చేస్తుంది. యేసు ప్రభువు వచ్చి ఏం చేస్తారంటే అమ్మ నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి,
నేను వెళ్ళి తప్పకుండా వస్తా అని చెప్పి ఆ కొద్దిసేపు ఆ ఒక 2-3 నిమిషాలు ఆమెతో మాట్లాడడానికి యేసు ప్రభు పలుకరని వెళ్ళకుండా కిందికి దిగేలా చేసింది ఆ కన్నీటి ప్రార్థన. దేని యొక్క లేఖనముల ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము ఆ పరిశుద్ధ రక్తము పరిశుద్ధ స్థలంలో 7 మార్లు చిలకరించాలి. ఆ యొక్క కార్యాన్ని దేవుడు చేయడానికి వెళుతూ ఉంచినప్పుడు నిజంగా ఆమె ప్రార్థన కిందికి దిగేలా చేసింది. ఆయన ఏం చేస్తున్నట్ట, అమ్మా నేను వెళ్ళి వస్తాను, నా శిష్యులకు అందరికీ పోయి తెలియపరచు, తప్పకుండా నేను వస్తాననే వారికి నీవు తెలియపరచు అని చెప్పి యేసు ప్రభుల వారు ఆరోహరమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి నీవు నేను మనందరం కూడా దేవుని బిడ్డరా, నేను మనందరం కూడా కన్నీటి ప్రార్థన చేసే అనుభవము మన జీవితంలో కలిగి ఉండాలని దీనికి అర్థంలో చూస్తుంటున్నాం. ఇక్కడ ఈ ఉదయకాల ప్రార్థనలో నిజంగా ఎంతో మంది ప్రార్థన చేసేటటువంటి వారు ఉదయకాల ప్రార్థనకు ఎంతో మంది వస్తుంటున్నారు. ఎంతో మంది మన పరిస్థితులను బట్టి, మనకు ఇబ్బందులను బట్టి, మన యొక్క సంస్థను బట్టి, మన యొక్క పిల్లలను బట్టి కన్నీటి ప్రార్థన కూడా చేస్తుంటున్నాం. అనారోగ్యంతో ఉన్నట్టు వారి విషయంలో కూడా మనం చేస్తుంటున్నాం. ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలను చూస్తూ ఉంటున్నాం. ఆ కన్నీటి ప్రార్థన అంత గొప్పది. ప్రపంచాన్ని తలకిందులు చేసిన ప్రార్థన కన్నీటి ప్రార్థన. పెందలకడ లేచేట ప్రార్థన గొప్పది. ఎంతో నిజంగా ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. నేను నిజంగా మనకు సంబంధించిన వారు, మన పిల్లలు కావచ్చు, మన యొక్క కుటుంబీకులు ఎవరైనా కావచ్చు, వారిని కన్నీటి ప్రార్థన చేసే విధంగా మనం బలపరచాలని దేని యొక్క లేఖనంలో మనం చూస్తుంటున్నాం. 2 విషయాలు చూసాం. మనము పెందలకాయ లేచే అనుభవం కలిగి ఉండాలి. పునరుద్ధారణ శక్తి పొందిన క్రైస్తవంలో మొట్టమొదటి లక్షణము పెందలకాయ లేచే అనుభవం కలిగి ఉండాలి. రెండవదిగా కన్నీటి ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగి ఉండాలము మనం చూస్తుంటున్నాం. మూడవదిగా లోకము విషయమై భయపడకూడదు అనే విషయాన్ని మూడోది మనం చూస్తుంటున్నాం. దైవిక సంబంధమైన విషయంలో దేవునికి మనం భయపడాలి, కానీ లోకానికి మనం ఎప్పుడు కూడా మనము భయపడకూడదు అని దేని యొక్క లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాం. మనుషులకు భయపడితే ఏం చేయలేము దేవుని కొరకు. ఇందులో చాలా మంది డబ్బు ఉంటే చాలు, సేవకులు కూడా ఎవరికైనా డబ్బు ఉంటే చాలు, వారికి ఎన్నోసార్లు సలాం కొడుతుంటారు, ఎన్నోసార్లు అధికారం ఉంటే చాలు, ఏమైనా గొప్ప ఉంటే చాలు, పూర్తిగా దేవుని పక్క పెట్టేస్తుంటారు. దేవుని పక్క పెట్టేసి వాళ్ళకే దండాలు అవే పెడుతుంటారు. కానీ వారికి అధికారం ఇచ్చింది కూడా దేవుడే అనే విషయాన్ని మర్చిపోతుంటాం. వాళ్ళ డబ్బు ఇచ్చి కూడా దేవుడే మర్చిపోతుంటాం. చాలా మంది సేవకుల జీవితాలు గమనిస్తుంటున్నాను. డబ్బును చూసి కూడా ఏం చేస్తున్నారంటే మనుషులను ఎక్కువగా దేవుని పక్క పెట్టేసి మనుషులకు భయపడుతున్నారు. వీరి మాట వినకపోతే నాకు సంఘంకి వెళ్ళగొడతారేమో, వీరి మాట వినకపోతే నాకు జీతం ఇయ్యరేమో, వీరి మాట వినకపోతే అది చేస్తారేమో ఇది చేస్తారేమో అని కొన్నిసార్లు సేవకులమైన మనం భయపడుతుంటాం. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే మనం దేవునికి భయపడాలి, మనుషులు భయపడాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటే దేవుడు అనుకుంటే మనకి ఏ విధంగానైనా దేవుడు సహాయము చేయగలుగుతాడు. అందుకే మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు ఎంతో మేలు అనే దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవునికి మనం భయపడకూడదు. మగ్దలేని మరి యొక్క జీవితంలో నిజంగా ఆమె అక్కడ వచ్చింది. ఒకవేళ అక్కడ రోమా సైన్యం వారికి ఎవరైనా చూసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా చూసినట్లయితే ఆమె చంపేసినటువంటి వారు. అక్కడ వచ్చినప్పుడు ఆమెను ఎవరైనా గమనించితే ఆమె చంపేసేటువంటి పరిస్థితి ఆమెకు ఉంది. కానీ ఆమె ఎవరు లెక్క చేయదు. అసలు ఎవరున్నారు, ఎవరు చూస్తున్నారు అనేటువంటి ఆలోచన ఆమె లోపల లేనలేదు. ఎవరికి భయపడలేదు. ఆమె మనసు నిండా యేసయ్యను చూడాలి అనే ఆశ ఉంది. నిజంగా ఒక క్రైస్తవుని జీవితంలో యేసయ్యను చూడాలి, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్య కన్నీటి ప్రార్థన చేయాలి, యేసయ్యను పెందలకాయ లేచి ప్రార్థన చేయాలి, యేసయ్యకు సువార్త అందించాలి అనేటటువంటి ఆ యొక్క నిమగ్నమైనటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే నిజంగా మన పక్కన ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయము. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, ఏది కూడా మనం ఆలోచన చేయము. అంతే డైరెక్ట్ గా మనం దేవుని కార్యాలు ముందుకు మనం సాగిస్తుంటాం, దేవుని కార్యాలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా మనము లోకానికి భయపడకూడదు, దేవునికి భయపడాలి. మన తండ్రి అయిన నరకంలో పడవేసేటటువంటి ఆ యేసయ్యకు, ఆ దేవాతి దేవునికి మనం భయపడాలి అని దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాం. యోహాను సువార్త 20:19 చూస్తే, ఆదివారమున సాయంకాలమున 19 ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకొని అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు శిష్యులు. ఆయనతో నడిచారు, ఆయన వెంబడి ఉన్నారు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశారు, ఆయన చేసిన గొప్ప కార్యాలు చూశారు, చనిపోయిన వారిని లేపిన విషయాలు చూశారు, పక్షవారిని గుడ్డివారిని మూగవారిని చెవిటివారిని వీళ్ళందరినీ బాగు చేసిన వారు అన్ని కార్యాలు వారు చూశారు. కానీ
పరిస్థితులు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ యూదులకు భయపడి అనే మాట మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం. అంత దేవుని యొక్క సన్నిధిని అనుభవించినటువంటి వారే, దేవునితో తిరిగినటువంటి వారే, దేవునికి అద్భుతకారాలు చూసినటువంటి వారే వాళ్ళ యొక్క పరిస్థితులు విషమించినప్పుడు ఏమైపోతుందంటే భయపడుతున్నట్లుగా మనం చూస్తుంటాం. కానీ మగ్దలేని మరియ భయపడలేదు, డైరెక్ట్ వెళ్ళింది అక్కడికి. యేసయ్యను చూసింది, ఆమెను పలకరించాడు, ఆమె దుఃఖం అంతా కూడా తీసేయబడింది. నీవు నేను కూడా లోకానికి భయపడితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేము. పేతురు లోకానికి భయపడి, మనుషులు భయపడి 3 సార్లు వణికినాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన దగ్గర నేను లేను అనేటటువంటి మాటలు పేతురు వణికినట్లుగా మనం దేవుని లేఖన భావం చూస్తుంటాం, కోడి కూసినట్లుగా మనం చూస్తుంటాం. కానీ తర్వాత ఆయన పశ్చాత్తపడిన తర్వాత దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. ఒకవేళ నీవు నేను కూడా భయపడేటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే నిజంగా ఆ పేతురు ఏ విధంగా పశ్చాత్తపడి నిజంగా కన్నీటి ప్రార్థన చేసి మారు మనసు పొంది మరలా తిరిగి దేవుని సేవ చేసినాడో, నీవు నేను కూడా మనము వణికిన స్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ బలహీనపడిన స్థితిలో ఉన్నట్లయితే, పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే పేతురు మాదిరిగా మనం పశ్చాత్తపడి నిజంగా తిరిగి మనము ముందు కొనసాగితే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. పాత మనం చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగో అక్కడ నిజంగా వాళ్ళు రాజు దగ్గరికి వచ్చిన ఏమంటారంటే పేరు పెట్టి పిలుస్తారు. రాజుగారు నెబుకద్నెజరు గారు, మేము సేవించిన దేవుడు మాకు సహాయం చేయటకు సమర్థుడు, ఒకవేళ ఆయన సహాయము చేసినను చేయకపోయినను మేము మాత్రము నీ విగ్రహానికి మొక్కము, నీ బొమ్మకు మొక్కము అని చాలా ఖండితంగా చెప్పేశారు. అక్కడ రాజు అంటే వారిని ఆజ్ఞాపిస్తే చాలు, శాసనము మీద సంతకం పెడితే, శాసనాన్ని మీద సంతకం పెడితే చాలు, అక్కడికక్కడే చంపేస్తారు. అంత గొప్ప పవర్ ఉన్నటువంటి రాజు దగ్గర వాళ్ళు భయపడకుండా దేవుని విషయంలో వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగి ఉంటున్నారు. ఇది చిన్న గొప్ప అధికారం, దేశం పైన ఉన్నటువంటి అధికారము ఉన్నటువంటి రాజు దగ్గర భయపడలేదు. కానీ మనం చిన్న అధికారులను భయపడుతూ ఉంటున్నాం. చిన్న అధికారులకు మాకు ఏమైతుందో, మాకు జీతంతో కట్టెత్తాం, అది కట్టెత్తాం, ఇది కట్టెత్తాం ఆలోచన చేస్తుంటాం. కానీ ఏది కట్టైనా నిన్ను నన్ను పోషించడానికి ఆ దేవాతి దేవుడు సమర్థుడు. మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినాను మేము మాత్రము నీ విగ్రహానికి మొక్కము. మా దేవుడు, మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు అనే గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. అందుకే ఒక పాట ఉంది, బొబ్బులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మృక్కనందున, బొబ్బులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మృక్కనందున, పట్టి బంధించి వారిని అగ్నిలో వేసినప్పుడు, నాలుగో వాడు కనబడలేదా ఓ భక్తుడా, నాలుగో వాడు కనబడలేదా, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూసినప్పుడు, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు, భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు. మనం ఈ లోకంలో జీవించిన కాలము మనం మనుషులు భయపడకుండా దేవునికి భయపడి మనం జీవిస్తే, అలనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగో వారికి నిజంగా 4వ వాడు మధ్యలో ఏ విధంగా అగ్నిలో పడవేసినప్పుడు దేవుని యొక్క దూత 4వ వాడు మధ్యలో ఏ విధంగా ఉన్నాడో, నీవు నేను కూడా దేవునికి భయపడి మనుషులు భయపడకుండా మన జీవితాన్ని కొనసాగిస్తే నీతో నాతో ఆ యేసయ్య ఉంటాడని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి నేను అందరం కూడా దేవునికి భయపడి మనం జీవించాలి. పోజమ్స్ అనేటువంటి జంతువు ఉంటుందంట. ఆ జంతువు చాలా జాగ్రత్తగా ఉంటుంది, అది భయపడదు అని మనం చూస్తుంటున్నాం. మిగతా జంతువులు కూడా గృహలోకి వెళుతున్నప్పుడు ఆ జంతువులు తిరిగి రాలేకపోతూ ఉంటున్నాయి. ఎందుకంటే ఆ గురువు ఉన్న పెద్ద జంతువు వాటిని చంపి తినేస్తున్నట్లుగా ఆ యొక్క జంతువు ద్వారా మనకు అర్థం అవుతూ ఉంటుంది. అయితే కొన్ని గృహాల్లో మాత్రము కొన్ని లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నట్లుగా
ఆ యొక్క కథలో మనకు జ్ఞాపకం అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ జంతువు ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళినటువంటి అడుగు జాడలు చూసినప్పుడు ఈ జంతువు ఆ గృహలోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఆ జంతువుకి ధైర్యం ఏంటంటే ఇందులోకి వెళ్తే కూడా నేను బయటికి రాగలుగుతాను అనేటటువంటి ఆ ధైర్యంతో ఆ పోజ్యమ్స్ అనే జంతువు అక్కడికి వెళుతూ ఉంటుంది. యేసు ప్రభుల వారు ఆ మరణం అనేటటువంటి ఆ యొక్క గృహలోకి వెళ్ళి మన నిమిత్తమై మరణపు ముళ్ళు విరిచి ఆయన బయటికి వెళ్ళొచ్చాడు. మనకు ఆయన అడుగు జాడలు మనకు సాక్ష్యాలుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. యేసు యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఆ వ్రాయబడిన ఆ సత్యాలు మనకు ఎంతో గొప్ప సాక్ష్యాలు మనకు కనిపిస్తుంటాయి. అలాంటి సందర్భంలో మనం ఎవరికి భయపడకుండా యేసు లోకం అనేటటువంటి మరణం అనేటువంటి యొక్క గృహంలోకి మనము వెళ్ళగలిగితే తిరిగి దేవుడు మనల్ని క్షేమంగా అక్కడికి తీసుకొని వస్తున్నట్లుగా మన బయట తీసుకొని వస్తారని లేఖన భాగం చూస్తుంటున్నాం. నిజంగా అలనాడు రోమ ప్రభుత్వం వాళ్ళు రోజుకు 5 మందిని మినిమం రోజుకు 5 మందిని సిలువ వేసేటట్టు వారంట. అంటే యేసు ప్రభు మరణించక ముందు ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది మరణించినట్లుగా మన చరిత్ర ఆధారాలు మనకు కనిపిస్తుంటున్నాయి. అంటే చాలా మంది చనిపోయారు యేసు ప్రభు మరణించక ముందు కూడా. అలాంటి భయము చాలా మంది యూదుల లోపల, అక్కడ ఉన్నట్టు జనాల లోపల కూడా ఉంది. ఎప్పుడు ఎవరికి ఏం సంభవిస్తుందో, ఎప్పుడు సిలువ వేస్తారో అన్న టెన్షన్ లో అక్కడ ఉన్నట్టు మనం భయపడుతూ బిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నిజంగా అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఆ మరణం అనేటటువంటి ఆ గుహలోకి వెళ్ళి మరణపు ముళ్ళు విరిచేసిన మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు మరణపు ముళ్ళు విరిచేసి కాబట్టి మనము ఆ గురువుకి వెళ్ళడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం క్షేమంగా వెళ్ళి వస్తాము. ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొరకు యేసు ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ లోకంలోకి వెళ్ళి సువార్త చెప్పడానికి, ఈ లోకం అనే గృహంలోకి వెళ్ళి సువార్త చెప్పడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు గురించి ప్రకటించడానికి, బోధించడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా దేవుడు నువ్వు భయపడకుండా ముందుకు సేవలు కొనసాగితే గొప్ప గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి లోకానికి భయపడకుండా, మనుష్యులకు భయపడకుండా నన్ను రక్షించిన నా దేవాతి దేవుడు గొప్ప దేవుడు, ఆయన కొరకు పని చేస్తాను, ఆయన కొరకు నా సేవ చేస్తాను అన్నటువంటి ఆ సమర్పణ, ఆ విశ్వాసము, ఆ తెగింపుతో మనం ముందుకెళ్తే దేవుడు నీ పక్షమున నా పక్షంలో యుద్ధం చేస్తాడు. మన పక్షం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుడురా, పునరుద్ధాన శక్తి పొందిన క్రైస్తవంలో నిజంగా భయము అనేది ఉండకూడదు. లోకానుసారణ భయం ఉండకూడదు. దైవికమైన భయంతో మన జీవితం కొనసాగించాలి. మగ్ధలేని మరియ జీవితంలో అక్కడ మనుషులకు ఎవరికి భయపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైనా ఏమనిచ్చి నా ప్రభుదని వెళ్ళాలి అనేటటువంటి ఆశతో వెళ్ళింది. పెందల కడ లేచే అనుభవం కలిగి ఉన్నది. కన్నీటి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నది. అదేవిధంగా ఎవరికి భయపడలేనటువంటి అనుభవం కలిగి ఉన్నది. దేవుని బిడ్డగా ఉన్నటువంటి నేను నిజంగా పెందల కడ లేచే అనుభవం మన జీవితంలో ఉన్నదా? కన్నీటి ప్రార్థన చేసే అనుభవం మన జీవితంలో ఉన్నదా? దేవునికి భయపడకుండా జీవించేటటువంటి అనుభవంతో కూడినటువంటి జీవితము, దేవునికి భయపడుతూ మనుషులు భయపడకుండా జీవించేటటువంటి అనుభవంతో కూడిన జీవితము మన జీవితంలో ఉన్నదా? ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలని దీనికి వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి దేవునికి మనం భయపడాలి. మనుషులు భయపడకుండా దేవునికి భయపడుతూ దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలు పొందుకునే విధంగా మన జీవితాన్ని కొనసాగించాలని దేవుని యొక్క లేఖన ద్వారా మనము హెచ్చరించబడుతుంటాం. కాబట్టి దేవా యేసు ఇప్పటి నుంచి ప్రభు నేను పెందల లేచి అనుభవం కలిగి ఉంటాను తండ్రి. కన్నీటి ప్రార్థన చేసే జీవితం కలిగి ఉంటాను ప్రభు. మనుషులకు భయపడకుండా నీకు భయపడి ప్రభు నా జీవితాన్ని కొనసాగిస్తాను ప్రభు, నాకు సహాయం చేయని దేవుని అర్థం. అలాంటి జీవితం దేవుడు నీకును నాకును మనందరికీ దయచేయను గాక.